పప్పు, పచ్చడి, చికెన్, రొయ్యలు, బోటి ఇలా దేనిలోకైనా బెస్ట్ కాంబినేషన్‌గా యాడ్ చేసుకునే గోంగూరని ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. దీనికోసం గోంగూర ఆకుల్ని 4-5 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసి వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత ఒక కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి వేడైన ఆయిల్‌లో చిటికెడు పసుపు, గోంగూర ఆకులు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లోనే ఒక 5 మినిట్స్ వరకు మగ్గించాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 4-5 పచ్చిమిర్చి సన్నని చీలికలు వేసి వాటర్ అంతా ఎగిరిపోయి ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత గరిటెతోనే కొంచెం స్పీడ్గా కలుపుకుంటే పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది. లేదు అంటే మీరు పప్పు గుత్తితో కూడా మెదుపుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా చల్లార్చిన తర్వాత ఒక గ్లాస్ బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు ఇది మనకి నిలవ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.